నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు సత్తెనపల్లిలో పర్యటించనున్నారు. ఇటీవల ఆయన పర్యటనలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయినా సరే అల్లర్లు, శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలన్నట్టుగా ఉన్నాయని చెప్పి మరి ఈ పర్యటన దేనికి దారితీస్తుంది అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక బురద జల్లే ప్రయత్నం చేయాలి, శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని చూస్తున్నారు వైసీపీ నేతలు అంటూ ప్రచారం సాగుతుంది. మరి ఇవన్నీ కూడా వాస్తవమేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లింగమనేని శివప్రసాద్ గారు. నమస్తే సార్. గత కొన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పర్యటనలు మనం చూస్తూనే ఉన్నాము. అసలు రాష్ట్రంలో ఏ విధంగా అయినా సరే అల్లర్లు సృష్టించాలి, అలజడులు రేపాలి, శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలి. సో ఫైనల్గా కూటమి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయిందంటూ ప్రచారం చేయాలి. ఈ విధంగా వైసీపీ ప్రవర్తిస్తుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. సో ఈ సందర్భంలోనే ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయిన ఆ వ్యక్తికి సంఘీభావంగా ఇప్పుడు విగ్రహ ఆవిష్కరణ చేయడం ఏంటి అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి, అసలు ఆయన ఏ దారిని ఎంచుకున్నారు, ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు తెనాలిలో చూసుకున్నట్లయితే గంజాయి బ్యాచ్ని పరామర్శించారు. రేపు చూసుకున్నట్లయితే ఏదైతే బెట్టింగ్ బ్యాచ్ అని చెప్పి అంటున్నారు. ఏంటి అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ విశ్లేషణ ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మాత్రం ఏది, రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేదు, అక్కడ అన్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుబడులు పెడతాం అనేది క్షేమం కాదు అనేది మొత్తానికి చెప్పాలనే ప్రయత్నం మాత్రం ఉంది. ఎందుకంటే ఢిల్లీలు కూడా ఆయన మొన్న మధ్య రాష్ట్రంలో అరాచకంగా ఉంది, శాంతి భద్రతలు తగ్గినాయి అని, ఎక్కడ ఆ పరిస్థితి ఎక్కడ లేదు. కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడటంతో పాటు ఎంతమంది చనిపోయారు, 100 మంది అని లెక్క చెప్పారు, పేర్లు ఇమ్మంటే ఇవ్వాల. అంటే అక్కడ ఆయన ఏకైక జయం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు లేవు అని నిరూపించాలని ప్రయత్నం. సరే, కాకపోతే ఏంటంటే దురదృష్టం, తమిళనాడులో చూడండి 2 పార్టీలు కొట్టుకున్న డిఎంకే రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే రాష్ట్ర అభివృద్ధికి వచ్చేటప్పటికి డెవలప్మెంట్ ఇష్యూలో అందరూ కలిసి ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే అసలు రాష్ట్రంలో పెట్టుబడి రాకుండా చేయాలనే ప్రయత్నం అనేది, మరి అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు చేయటం అంటే అది ఏ విధంగానూ సమర్థనీయం కాదు. మరి అది ఆ రాజకీయం కూడా సరైన రాజకీయం కాదు. ఇప్పుడు మొన్నే చూసాము, ఇప్పుడు తెనాలి వెళ్ళారు, తెనాలి పరామర్శించింది మీరు ఎవరిని? గంజాయి బ్యాచ్ని, రౌడీ షీటర్లని. సరే, వాళ్ళకి గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లకి ప్రాథమిక హక్కులు లేవా అంటే ఉంటాయి. కానీ వాళ్ళు పోలీసు ఏదో అధికారుల మీద కొట్టాడనో ఏదో పరామర్శకు వెళ్ళారు. అదే సమయంలో ఆయన భార్య వీళ్ళ చేతుల్లో దెబ్బతింది కదా, ఆవిడ కూడా పరామర్శించాలిగా. ఆవిడ మీరు ఎందుకు పరామర్శించాలి అక్కడ? అంటే ఓన్లీ ఈ బ్యాచ్నే, రౌడీ బ్యాచే పరామర్శించారు. ఓకే, అక్కడ పొదిల్లో కూడా మీకు జరిగిన సంఘటన చూశారు. అట్లాగే అనంతపురంలో జరిగిన దాంట్లో ఈ హెలికాప్టరు మన డ్యామేజ్ అయిందన్నారు, దానికి ఏదో చెప్తే ఆఖరికి వచ్చేదానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు చెప్పింది తప్పు, వాళ్ళ పార్టీ వాళ్ళే ఆ విధంగా చేశారనేది నిరూపణ అయింది. ఇప్పుడు ఒకవేళ అనుకోని సంఘటన ఏదైనా జరిగి ఆయనకి ఏదన్నా చిన్న గాయం అయితే అది కూడా మళ్ళా వచ్చేటప్పటికి ఈ కూటమి ప్రభుత్వం మీదే వీళ్ళే కారణం అని వేస్తారు. కాబట్టి ఆయన భద్రతను చూసుకోవాల్సిన అవసరము ప్రభుత్వం మీద ఉంటుంది. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకి అసౌకర్యం కలిగించుకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంటుంది. సో దీనికోసమే ఇప్పుడు పోలీసులు ఆంక్షలు విధించారు. మరి మీరు చెప్పినట్టుగానే అసలు సమూహంతో కాకుండా కేవలం 100 మందితోనే కాన్వాయ్ విషయంలో కూడా మీ కాన్వాయ్ కాకుండా ఒక 3 కార్లు అంటూ పోలీసులు ఆంక్షలు విధించేస్తారు. ఇప్పుడు దీన్ని పట్టుకుని వచ్చి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అసలు మమ్మల్ని స్వేచ్ఛగా కూడా తిరగనివ్వట్లేదు అంటూ వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే తిరగనివ్వకపోవటం అనే రెడ్ బుక్ రాజ్యాంగం అయితే, మరి వైజాగ్లో మీరు పవన్ కళ్యాణ్ గారిని తిరగనివ్వలేదే, అవునా? అవును. మరి చంద్రబాబు నాయుడు గారిని గోదావరి జిల్లా పర్యటనప్పుడు కరెంటు తీసేసి ఆయన్ని రానివ్వకుండా ఉంటే దాదాపు 7 కిలోమీటర్లు చీకట్లో నడుచుకుంటూ వెళ్ళారు కదా. అదేం రాజ్యాంగం అప్పుడు? అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినాయేగా. అట్లా అని కాదు, మీరు ఏ విగ్రహం ఆవిష్కరణ అంటే సంవత్సరానికి ఏదో ఆయన జరిగిందో ఏదో అన్నారు. యాక్చువల్గా ఆయన ఏ ఫ్యాక్షన్ దాంట్లోనూ చనిపోలా. ఆయనకి సంబంధించి ఆయన
మరణంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవళ్ళే ప్రమేయం లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళతోనే ఆయనకున్న 2 ఎకరాలు పందెం కడితే ఓడిపోయారు. ఆ ఓడిపోయి మళ్ళీ ఇవ్వాలి, ఆ పొలం రాసి ఇవ్వాలి అనే ఉద్దేశంతో సూసైడ్ చేసుకున్నాడని చెప్పి ఆ ప్రజల స్థానికులందరికీ తెలుసు. ఇవాళ ఒకవేళ జరిగింది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో కాదు, కూటమి ప్రభుత్వం అప్పటికి ఏర్పడలా. 12వ తారీఖు కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఆయన 9వ తారీఖు చనిపోయాడు. కాబట్టి ఇక్కడ ఏ విధంగా కూడా కూటమి కానీ లేకపోతే ఫ్యాక్షనిజం కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు. ఇవాళ మీరు అక్కడికి వెళ్ళి ఒకవేళ వెళ్దాం అనుకున్నారు, అక్కడ స్థానికులు ఉండాలి. మీరు ఎక్కడెక్కడో పోగేసుకొచ్చి ఆ ఊళ్ళోకి వెళ్తే అక్కడ ఏదన్నా గొడవలు జరిగితే ఆ లోకల్గా ఉన్న ఇది స్థానికంగా కూడా విభేదాలు ఉంటాయి కదా, ఆ విభేదాలు పైకి వచ్చినప్పుడు మళ్ళా అక్కడ ఉన్న ఏదైనా అన్రెస్ట్ జరిగితే మళ్ళీ దానికి కారణం ప్రభుత్వమే అవుతుంది కదా. కాబట్టి డెఫినెట్గా పోలీసులు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఇచ్చిన మీరు కండిషన్స్ ఏమైనా ఉంటే దాంట్లో మీరు కాదు అనుకుని ఏమైనా ఉంటే మీరు వాళ్ళని అడిగి మళ్ళీ పర్మిషన్ తీసుకోవచ్చు. అంతేగాని మేము 500 కార్లు వస్తాం 1000 కార్లు వస్తాం అంటే ఒక పల్లెటూరులోనూ ఇంకో చోట 500 కార్లు 1000 కార్లు వెళ్ళడానికి అవకాశం ఉండకపోవచ్చు. రేపు పొద్దున మళ్ళీ ఈయనకి ఏదన్నా ఇబ్బంది జరిగితే మళ్ళీ దానికి కారణం ప్రభుత్వమే అంటారు. సో కాబట్టి ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఉంటుంది ఇటువంటి విషయాల్లో. ఏ విధమైన ఇబ్బంది లేకుండా తనకి ఇబ్బంది రాకూడదు, అదేవిధంగా ప్రభుత్వానికి ఇబ్బంది రాకూడదు, ప్రజలకు ఇబ్బంది రాకూడదు, స్థానికంగా ఉన్నవాళ్ళు ఇబ్బంది పడకూడదు. బయట నుంచి ఎవరో వచ్చి అక్కడ ఆ ఊళ్ళోకి రావాల్సినంత అవసరం కూడా లేదు. అక్కడ దగ్గరలో వాళ్ళు ఆ పక్క ఊళ్ళో పోగైతే ఇబ్బంది ఉండదు. కానీ మీరు ఒక దండయాత్రలాగా మొదలెట్టి ఆ ఊళ్ళో వాళ్ళని ఇబ్బంది పెడతామంటే చూసాం కదా, మనం పొదిలో ఏం జరిగింది చూశారు కదా. సరే, పొదిలి ఘటన జరిగినప్పుడే చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా తీసుకున్నారు ఆ ఇష్యూని. నిన్న కార్యకర్తలతో మాట్లాడుతూ కూడా అసలు ఇలా పులివెందుల మార్క్ రాజకీయాలు చూపిస్తామంటే ఉపేక్షించేదే లేదు అంటే ఆయన తీవ్రంగా హెచ్చరించారు. అయినా సరే ఈ వైసీపీ నేతలందరూ కూడా వారి బుద్ధి మారడం లేదు, వారు బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. సో వీళ్ళకి యోగి ట్రీట్మెంట్ జరగాలి అంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏంటి ఈ యోగి ట్రీట్మెంట్? ఇక్కడ ఒకటి మనం రాజకీయాన్ని విశ్లేషిస్తే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాన్ని ఒకటే కనపడుతుంది. ప్రజలు తిరస్కరించారు 2024లో ఆయన విధానాలని, ఆయన పరిపాలనని ప్రజలు తిరస్కరించారు. కాబట్టి ఇప్పుడేంటి, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం రెండూ తీసుకొస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు పోలవరం పూర్తయి అమరావతి పూర్తయిపోతే ఈ రెండు కంప్లీట్ అయిపోతే అభివృద్ధికి సంబంధించి కళ్ళెదురుగున కనపడుతుంది ఎవరికైనా సరే. తర్వాత ఇండస్ట్రీస్ వస్తున్నాయి, దాదాపు 9.5 లక్షల కోట్లకు సంబంధించి ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఉద్యోగ కల్పన జరుగుతుంది. దాంతోపాటు ఒకవేళ సంక్షేమం కూడా ఇవ్వరా, నేనే బ్రాండ్ అంబాసిడర్ని సంక్షేమానికి అని చెప్పుకున్నారు కదా మొన్నటిదాకా, ఆయనకన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తున్నాడు ఇప్పుడు ఈయన. దానికి ఉదాహరణ తల్లికి వందనం. అంతకుముందు ఒక్కడికి ఇస్తే ఇవాళ కుటుంబం మొత్తానికి ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకోవడానికి ఒక్కొక్క విద్యార్థికి 13,000 ఆయన ఖాతాలో వేశారు. అంటే సంక్షేమ పరంగా కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా కూడా ముందంజలో ఉంది. కాబట్టి సంక్షేమం చేసి అభివృద్ధి చేస్తే రేపు పొద్దున మనకి ఇబ్బంది. కాబట్టి అసలు ఇక్కడ ఈ అభివృద్ధి లేకుండా చేయాలి అంటే మీరు ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని క్రియేట్ చేయాలి. రెండోది ఏంటంటే నెక్స్ట్ నేనే వస్తున్నాననే అభిప్రాయం ప్రజల్లోకి తీసుకురావాలి. ఈ జనం చూడు నేను ఎంతమంది వస్తున్నారో కాబట్టి నేనే మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాం అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది. యాక్చువల్గా అవసరం లేదు ఇప్పుడు, కానీ ఆ విధమైన ఒక ఇది క్రియేట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ని రాకుండా చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ని ఆపాలి అనే ప్రయత్నంతో ఇటువంటివి చేస్తున్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతే రాష్ట్రం ముందుకెళ్ళదు, సంక్షేమం కూడా అమలు చేయడం కష్టం అవుతుంది కదా. అప్పుడు ఎప్పుడైతే మీకు డెవలప్మెంట్ ఆగిందో ఆటోమేటిక్గా సంక్షేమం కూడా అమలు చేయడానికి ఇబ్బంది అవుతుంది ప్రభుత్వానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆ రోజున సంక్షేమం అమలు చేసావు అని చెప్పినా కానీ ఆయన చెప్పినట్లో సగమే అమలు చేశాడు.
పైగా అభివృద్ధి లేకపోవటం వలన అప్పులు తీసుకురావాల్సి వచ్చింది ప్రతిసారి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే లా అండ్ ఆర్డర్ని తొక్కేయాలని చూస్తున్నారో దానికి మెయిన్ కారణం ఈ ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి రానివ్వకూడదు అనే మాస్టర్ ప్లానే అంటారా మీరు? ఖచ్చితంగా అదొక ప్లాను. రెండోది ఏంటంటే ఇటువంటి గ్యాంగ్స్టర్స్ అందరినీ మనం ప్రోత్సహించి వాళ్ళతో ఒక ప్రైవేట్ సైన్యంలాగా ఏర్పాటు చేయడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని మనం చెరబట్టచ్చు అనే ఆలోచన కూడా ఉంటుంది. సార్ ఇంకొకటి కూడా వినిపిస్తుంది, ఇప్పుడు లిక్కర్ స్కామ్ కానివ్వండి 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఏ అయితే స్కామ్స్ చేశారో ఏదో ఒక స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం. సో అందుకే ఇటువంటి గ్యాంగ్స్టర్స్ని తనను ఒక సైన్యంగా మార్చుకుంటున్నారు. ఒకవేళ తాను అరెస్ట్ అయితే రాష్ట్రంలో వెంటనే అలజడులు సృష్టించడం, ఈ నేపథ్యంలో ఈయన మాస్టర్ ప్లాన్ ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. మీరేమంటారు? దానికి ఒక ఉదాహరణ మీకు, ఈ మధ్య ఫాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయాడు కదా. యాక్చువల్గా ఆయన మర్డర్ కాదు, కానీ మర్డర్ అని క్రియేట్ చేసి ఎంత గొడవ చేశారు. అవును, దానికి దాన్ని ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్గా క్రియేట్ చేయడానికి ఎంత ప్రయత్నం జరిగింది. కాకపోతే ఏంటంటే పోలీసు వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా పనిచేసి ఎక్కడికక్కడ వాళ్ళు ఎక్కడెక్కడ ఈ సీసీ కెమెరాలు కూడా ఆయన యొక్క ప్రయాణం మొత్తం బయటపెట్టేటప్పటికి మాట్లాడలేకపోయారు. అక్కడే ప్రయత్నం జరిగింది. అంటే కొన్ని వర్గాలను రెచ్చగొడతానికి ట్రై చేశారు, కొన్ని మతాలను రెచ్చగొడతానికి ట్రై చేశారు, కానీ ఫలితం రాలా. అయితే ఇక్కడ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇది ప్రభుత్వం మాత్రం ఇటువంటి ప్రయత్నాలు జరుగుతాయి, ఇంకా ప్రయత్నాలు కూడా జరుగుతాయి. క్రియేట్ చేయడానికి కూడా సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి కూడా వాళ్ళు ట్రై చేస్తారు, వెనకాడరు. కాకపోతే ఒక్కటి ఎందుకంటే నాకు అర్థం కాంది, తర్వాత కేసులో లిక్కర్ కేసుల గురించి మాట్లాడుతున్నారు. అసలు ఆల్రెడీ ఇప్పటికి కేసులుండి 16 నెలలు ఆ కేసుల్లో జైల్లో ఉండి ఇవాళ వరకు కూడా అసలు కోర్టు మెట్లు దక్కకపోవటానికి కారణం ఏంటి? ఉన్న కేసులు ఇవన్నీ కూడా ఫాస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా సత్వరం అయిపోయేటట్టుంటే. ఇప్పుడు ఆల్రెడీ ఉంది ప్రజాప్రతినిధి మీద కేసులు ఎప్పుడు 1 ఇయర్లో పూర్తి చేయమని చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది, గైడ్ లైన్స్ ఉన్నాయి, కానీ ఆ గైడ్ లైన్స్ ఫాలో అవ్వట్లా. దాన్ని మీరు ఏ విధంగా అవసరమైతే స్పెషల్ కోర్టు పెడతారా, లేకపోతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతారా, ఏ విధంగా పెట్టి దాన్ని ఈ రాజకీయకు సంబంధించిన ఈ కేసులన్నీ ఏ విధంగా ఫాస్ట్గా పరిష్కరించడానికి అవకాశాలు ఉన్నాయో అది చూడాలి. మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమంతో ముందుకెళ్తుందని, ఇలా జరగకూడదు, అభివృద్ధి జరగకూడదు, ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి రాకూడదు, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటనలు చేస్తున్నారని, వీటిపైన ప్రభుత్వం సీరియస్గా ఉండాలని, న్యాయ వ్యవస్థలు కూడా ముందుకెళ్లాలని చెప్పి సార్ డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.